అపోస్తలు ఎక్కువ పునాది మీద కట్టబడుచున్నారు. కానీ ఇప్పుడు ఆ పునాది ఏమైపోతా ఉంది అంటే సొంత పునాది అయిపోతా ఉంది. ఈడే తీర్మానం తెచ్చుకుంటాడు. మనం ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది కనుక మనం ఒక గుంపు అయిదాం. మనం గుంపు అయితే ఏం చేయొచ్చు, మనమంతా ఒక సపరేట్గా మొదలు పెట్టుకుందాం. మనం ఇంతమంది ఉన్నాం కదా, ఇంకొక చోట కూడుకుందాం. ఎవడు చెప్పినాడు నీకు కూడుకోవడానికి? యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు ఏం చేసినాడంటే త్యాగం చేసినాడు. యేసుక్రీస్తు ప్రభు సంఘం కోసం ఏం చేసినాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుండి 24 వచనం వరకు రాయబడింది. క్రీస్తు సంఘమును ప్రేమించి తన్ను తాను పరిమళ వాసనగా ఉండ కొరకై సంఘము కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. యేసు ప్రభువారు సంఘం కోసం త్యాగం చేస్తున్నాడు కాబట్టి ఆ సంఘంలోనే విశ్వాసం నిలిచి ఉండాలి. కానీ విశ్వాసం ఏం చేస్తున్నాడు? త్యాగం చేసేదేం లేదు. యేసు ప్రభు కొరకు త్యాగం ఉండదు, సమర్పణ ఉండదు, విలువైనటువంటి జీవితాన్ని ప్రభు కొరకు జీవించే విధానం ఉండదు. అధికారం కోసము, పెత్తనం కోసము, అహంకారయుక్తమైన ప్రవర్తనతో ఇంటికి సంఘాలు ఎందుకు ఏర్పడినాయంటే